ముఖ్యంగా ఏంటంటే టీడీపీ కేంద్రంలో లోక్‌సభ స్పీకర్ ఆశిస్తున్నదనేది ఒక చర్చ. టీడీపీతో పాటు జేడీయూ గూడా ఆ సీట్‌ను ఆశిస్తుందని చెప్పేసి చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఎన్‌డీఏ సర్కారు లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీకి ఇచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేనైతే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు హ్మ్. వాజ్పేయి ప్రభుత్వం అప్పుడు ఇదే సమస్య జరిగింది. అప్పుడు 99లో. హ్మ్. బాలయ్య గారున్నారు. హ్మ్. ఈ అప్పుడు సా సీటు ఒకటి తక్కువొచ్చింది. హ్మ్. వాజ్పేయికి వ్యతిరేకమైన అవిశ్వాస తీర్మానానికి. గొమాంగో అప్పుడు శాసనసభకు ఏదో పార్లమెంట్‌కి అయినారు. ఆ ఓటును వ్యాలిడిటీ తీసుకోవాలా లేదా అన్నప్పుడు ఆయనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఆయన ఓటేయొచ్చునన్నారు. ఆయన ఓటేయడంతో ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇటువంటి అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ఆయన పూర్తి మెజారిటీ వాళ్ళకి లేదు. మిత్రపక్షాల మీద కూడా ఆధారపడాల్సింది. కేవలం మిత్రపక్షాలే కాకుండా గతంలో ఎన్డీఏ కూటమిలో చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఆ పార్టీలు కొంచెం ఇండిపెండెన్స్ కలిపి ఈ తీసుకునే శక్తి సామర్థ్యాలు బీజేపీకి ఉన్నాయి. అంత మేముంటేనే మీ ప్రభుత్వం నడుస్తుందని బెదిరింపులకు పోయేటంత లేదు పరిస్థితి. కాకపోతే వాళ్ళు నాకు తెలిసి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అయితేనేమి ఆ పరిస్థితుల దృష్ట్యా అది ఇతర పార్టీలకు ఇవ్వరు అనుకుంటాం. బీజేపీనే పెట్టుకునే అవకాశం ఉంది. సీనియర్ నాయకుడిని ఎవరినైనా పెడతారనుకుంటా. ఓకే. ఇప్పుడు ఇండియా కూటమి నితీష్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. నిజమే అంటారా? నేను వాళ్ళు తొందరపడతారనుకోలేదు. ఇది పత్రికల్లో వచ్చిన వార్తే. ఎందుకంటే తొందరపడి ఈ ప్రభుత్వాన్ని కూల్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, ఆ చెడ్డ పేరు తెచ్చుకుంటారు అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి ఎంతవరకు నడుపుకోగలరు, ఏమి నడుపుకోగలరు? వాళ్ళు ఇండియా కూటమి అయితే ఒక స్థాయికి వచ్చినారు. ప్రతిపక్ష నాయకుడికి హోదా వస్తుంది. ఇండియా కూటమికి కూడా మంచి మెజారిటీ ఉంది. ప్రతిపక్షంగా వ్యవహరించడానికి వాళ్ళకు మంచి అవకాశం. వ్యవహరించి ఈ ప్రభుత్వం మీద పరిపాలన మీద విమర్శలు సాగిస్తే నెక్స్ట్ టైం 29లో వాళ్ళ కొద్దీ వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళని కూరగొట్టి వీళ్ళని తీసుకొని చెడ్డ పేర్లు తెచ్చుకుంటే కనుక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రాజకీయంగా. దీర్ఘదృష్టితో ఆలోచన చేస్తే, దూరదృష్టితో ఆలోచన చేస్తే వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళ కొద్ది వాళ్ళే పతనం కానిలేనుకొని వాళ్ళ పని వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చుకొని ప్రతిపక్ష పాత్ర బాగా వ్యవహరించితే మాత్రం మంచిగా వ్యవహరించితే ప్రతిపక్ష పాత్రలో వాళ్ళకు 29లో మంచి ఛాన్స్ ఉంది. కాబట్టి హరాకిరి చేస్తారని నేను అనుకోవడం లేదు. ఏదో వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి అనేది అది వార్తలు వచ్చినాయి కానీ అది జరుగుతుందని నేను అనుకోవటం లేదు. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కొన్ని కామెంట్లు చేశారు. బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కూడా అంటున్న పరిస్థితి. నిజమే అంటారా? మాణిక్యం ఠాకూర్ అంటే ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ. ఎంపీలు మాట్లాడట్లేదు, దాన్ని నేను కాగ్నిజెన్స్ చేద్దాం. రాహుల్ గాంధీ మాట్లాడినారంటేనో, సోనియా గాంధీ మాట్లాడినారంటేనో, మమతా బెనర్జీ కూడా మాట్లాడింది. ఈ ప్రభుత్వం ఉండదని ఆమె అన్నది లేదు. అంతేగాని ఆమె కూలుస్తాము గెలుస్తాము అని ఉండదు. ఈ ప్రభుత్వం దానంతకు అది పడిపోయేదానికి వాళ్ళు ఏం చేయలేరు కదా. అది నేను అనుకోవటం లేదు. వాళ్ళే కూలుస్తారు ఈ ప్రభుత్వాన్ని. కానీ రేపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ తక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తే ఏమైనా కేంద్రంలో ఎన్డీఏలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు రేపు బీహార్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు ఒకవేళ ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది అనుకోండి, చేయగలిగితే దాని ప్రభావం అయితే కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. వాళ్ళు మేలుకోవాల్సింది వస్తుంది, ఇబ్బందులు కూడా పడాల్సింది వస్తుంది.